హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము తిరుపతికి వెళ్తున్న సందర్భంగా ఇంట్లో పిండి దీపారాధన చేసుకుంటున్నాం. మేము ఇక్కడ విజయవాడలో ఉన్న వినాయకుడి కోసం ఉండ్రాళ్ళు కూడా తయారు చేయాలి. పిండి దీపారాధన వెలిగించాను, పూజ చేసుకొని అష్టోత్తరాలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, లక్ష్మీదేవి సహా పూజ చేసుకొని తిరుపతికి వెళ్ళడానికి ఈరోజు రాత్రి 8 గంటలకు తిరుపతికి వెళ్తున్నాం. అందువల్ల ఇంట్లో వినాయకుడికి, వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని ఈ మొత్తం ఉండ్రాళ్ళు తయారు చేసుకొని వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ గుళ్ళో పూజ నైవేద్యం పెట్టించి వచ్చి తర్వాత పిండి దీపాల ప్రసాదం తీసుకుంటా. కొండెక్కాక ఇంట్లో అంతా పూజ చేసుకుంటున్న అష్టోత్తరాలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తర చేసుకొని ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలని పూజ చేసుకుంటున్నాను. సందర్భంగా అందరు ఏడుకొండల వాడి దయ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా చక్కగా పూజ చేసుకున్నాను. నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి పానకం, వడపప్పు, నారికాయ అన్నీ చేసి ఇప్పుడు ఇంకా వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇంట్లో కూడా 4 ఉండ్రాళ్ళు తయారు చేసి ఇంట్లో పెట్టుకొని మిగతావన్నీ కూడా విఘ్నేశ్వరుడికి చేసుకొని ఉండ్రాళ్ళు తయారు చేసుకొని వెళ్తున్నాం అనమాట. అక్కడ పూజ చేయించుకొని వచ్చాక ఈలోపు ప్రసాదం కొండెక్కితే ప్రసాదం తీసుకుంటాం అనమాట. తిరుపతికి వెళ్ళే ముందు ఇలా చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.